మన విజయవాడలో ఇప్పటివరకు చాలా బిర్యానీలు తిన్నాను గానీ ఇలాంటి బిర్యానీ తింటాం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఇది రెగ్యులర్ బిర్యానీ కాదండి, కొద్దిగా వెరైటీగా ఉంటది, మరి టేస్ట్ ఉందండి. మనం వచ్చింది బిర్యానీ కోసమైనా స్టార్టర్లు తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. కొత్త స్టార్టర్ ఏదైనా తిందామని ఇది చెప్పానండి. దీని పేరు చికెన్ బ్యాగ్స్. లోపల మాత్రం ఫుల్ చికెన్ లోడ్ చేసి తీసుకొచ్చారండి. టేస్ట్ అయితే మాత్రం మడతెట్టేసిందండి. పుదీనా సాస్ తో తింటే ఇంకా నెక్స్ట్ లెవెలే. తర్వాత నాన్ వెజ్ కాకుండా వెజ్ స్టార్టర్ తిందామని చెప్పానండి. దీని పేరు హైదరాబాద్ పన్నీర్ టిక్కా. చూడడానికి సింపుల్ గా ఉంది కానీ టేస్ట్ అయితే మాత్రం ఇరక్కొట్టేసింది. టిక్కా లవర్స్ కి అయితే పండగే. తర్వాత ఎలాగో నాన్ వెజ్ బిర్యానీ మీద దాడి చేయాలిగా, అందుకే బిర్యానీ కంటే ముందు ఈ నవరత్న ఫ్రైడ్ రైస్ చెప్పానండి. రకరకాల ఫ్రూట్స్ తో వచ్చింది, తీగా భలే ఉందండి. దీంట్లోకి ఒక గ్రేవీ ఇచ్చారండి. ఆ గ్రేవీ కలుపుకొని తింటే మాత్రం ఇంకా బాగుంది. వెజ్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇది మాత్రం మస్ట్ ట్రై. ఇది గోండి మన బిర్యానీ వచ్చేసింది. చెప్పడానికి బిర్యానీ అన్నాను గానీ నిజానికి ఇది ఏంటంటే కోడి పలావ్. అది కూడా చికెన్ చీకులతో చేసిన కోడి పలావ్ అండి. అర్థమైందిగా, ఈ బిర్యానీ పేరు చీకుల కోడి పలావ్. విజయవాడలో ఈ బిర్యానీ ఇక్కడ తప్ప ఎక్కడ దొరకదో. ఒకవేళ దొరికినా ఈ టేస్ట్ అయితే అస్సలా రాదు. ముందైతే ఎప్పట్లాగానే మన ఆనవాయితీ ప్రకారం ఉత్తి ఒక 2 ముద్దలు తిన్న తర్వాత ఆ చీకులకున్న గ్రేవీని పలావ్లో కలుపుకొని తింటే ఉందండి నా సామి రంగా. చికెన్ చీకులు చాలా సార్లు తిన్నాను గానీ ఇలా తినడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. కానీ మస్ట్ ట్రై అండి ఇది మాత్రం. ఇంకా లాస్ట్ లో మంచి స్వీట్ తిన్నామని ఈ బొబ్బట్లు చెప్పానండి. ఈ బొబ్బట్టు మామూలు అనుకుంటున్నారా ఏంటి? గులాబ్ జామ్ బొబ్బట్టు అండి. బాగుంది, డిఫరెంట్ గా. మరి ఇంతకీ ఈ రెస్టారెంట్ ఎక్కడంటే మన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం పక్కన వాటర్ ట్యాంక్ రోడ్ లో కొద్దిగా ముందుకెళ్తే రైట్ సైడే ఉంటుంది. రెస్టారెంట్ పేరు దక్షిణ రుచులు. మీరైతే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.